హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇథర్నెట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇథర్నెట్ అంటే ఇది వే ఆఫ్ కనెక్టింగ్ కంప్యూటర్స్ అనమాట. టుగెదర్ ఇన్ ఏ లోకల్ ఏరియా నెట్వర్క్లో కంప్యూటర్స్ని కనెక్ట్ చేయడాన్నే ఇథర్నెట్ అంటాం. ఇట్ హ్యాస్ బీన్ ద మోస్ట్ వైడ్లీ యూజ్ చేస్తాం అనమాట. అది కంప్యూటర్స్ లింక్ చేయడం కోసం టుగెదర్ యూజింగ్ ల్యాన్స్ అనమాట. ల్యాన్స్ మోడల్ని యూజ్ చేసుకుంటాం. ద బేసిక్ ఐడియా ఆఫ్ ఇట్స్ డిజైన్ ఈజ్ మల్టిపుల్ కంప్యూటర్స్ హ్యావ్ యాక్సెస్ టు ఇట్ అండ్ కెన్ సెండ్ డేటా ఎట్ ఎనీ టైమ్ అనమాట. మల్టిపుల్ కంప్యూటర్స్ అనమాట సర్వర్కి యాక్సెస్ కోసం, ఎట్ ఏ టైం యాక్సెస్ చేయడం కోసం మనం ఇథర్నెట్ని యూజ్ చేసుకుంటాం. దే ఆర్ టూ కైండ్స్ ఆఫ్ ఇథర్నెట్స్ అనమాట ఎగ్జిస్ట్. వన్ ఏమో క్లాసికల్ ఇథర్నెట్ ఒకటి, ఇంకో సెకండ్ వన్ వచ్చి స్విచ్ ఇథర్నెట్ అనమాట. క్లాసికల్ ఇథర్నెట్ ఏం చేస్తుందంటే సాల్వ్స్ ద మల్టిపుల్ యాక్సెస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. మల్టిపుల్ మెంబర్స్ యాక్సెస్ చేసేటప్పుడు ట్రాఫిక్ క్రియేట్ అవుతుంది కదా, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటుంది. అండ్ స్విచ్ ఇథర్నెట్ ఏం యూజ్ అవుతుంది అంటే విచ్ డివైస్ కాల్ స్విచ్చెస్ అనమాట. అట్లని విచ్ డివైజెస్ కాల్ స్విచ్చెస్ ఆర్ యూజ్ టు కనెక్ట్ డిఫరెంట్ కంప్యూటర్స్ అన్నింటినీ ఒకే ఇథర్నెట్తో కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. The classical Ethernet standard specific theoretical data transmission. డేటా ట్రాన్స్మిషన్ ఎంత పాసిబుల్ అవుతుంది అంటే 10 మెగాబైట్స్ పర్ సెకండ్ అనమాట క్లాసికల్ ఇథర్నెట్ అయితే. అండ్ స్విచ్ ఇథర్నెట్ అయితే 100 మెగాబైట్స్ టు 10 గిగాబైట్స్ వరకు కూడా డేటా ట్రాన్స్మిషన్ అవుతుంది. అందులో టైప్స్ ఏంటంటే ఇథర్నెట్, గిగాబైట్ ఇథర్నెట్ అండ్ 10 గిగాబైట్ ఇథర్నెట్. నవ్ డేస్ స్విచ్చింగ్ ఇథర్నెట్ అన్నది ఎక్కువగా యూజ్ చేస్తున్నాం, అది ఇక్కడ పాయింట్ రాసింది. ఓకే, క్లాసికల్ ఇథర్నెట్ గురించి డిస్కస్ చేద్దాం. క్లాసికల్ ఇథర్నెట్ ఏంటంటే స్నేక్స్ అరౌండ్ ద బిల్డింగ్ ఏ సింగిల్ లాంగ్ కేబుల్కి టు విచ్ ఆల్ ద కంప్యూటర్స్ వేర్ అటాచ్డ్. ఒకే లాంగ్ కేబుల్కి అన్ని అటాచ్ చేయడం కోసం ఇది యూజ్ అవుతుంది. ద ఫస్ట్ వెరైటీ పాపులర్ కాల్ థిన్ ఇథర్నెట్ అనమాట. ఇది థిన్ ఇది ఇథర్నెట్ విచ్ బెండ్ మోర్ ఈజీలీ అండ్ మేడ్ కనెక్షన్స్ యూజింగ్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్ బిఎన్సి కనెక్టర్స్. ఆ ఇథర్నెట్ వైర్ ఉంటుంది కదా, ఇదిగోండి ఇది ఇథర్నెట్. ఈ వైరు చాలా ఈజీగా బెండ్ అవుతుంది అనమాట. మళ్ళీ బిఎన్సి కనెక్టర్, ఇండస్ట్రియల్ స్టాండర్డ్ బిఎన్సి కనెక్టర్స్ ఉంటాయి, అవి యూజ్ చేసి మనం కనెక్షన్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తాం. థిన్ ఇథర్నెట్ వాజ్ మచ్ చీపర్ అండ్ ఈజియర్ టు ఇన్స్టాల్. చాలా చీపర్ అండ్ ఈజియర్, సో దాన్ని చూస్ చేసుకున్నారు. బట్ ఇట్ కుడ్ రన్ ఫర్ ఓన్లీ 185 మీటర్స్ మాత్రమే. ఇది సింగిల్ వైర్ని మనం ఎక్స్టెండ్ చేయగలం పర్ సిగ్మెంట్. ఆ 185 మీటర్స్ అన్నది ఒక సిగ్మెంట్, ఒక బిట్ అనమాట. అంటే ఒక 1000 మీటర్స్ అనుకోండి, దాన్ని 185 మీటర్స్ కింద సిగ్మెంట్ కింద డివైడ్ చేసేసుకున్నారు అనమాట. అలా ఎన్ని 185s వస్తే అన్ని 185s. ఓకే, అంటే నేను ఇక్కడ క్లారిటీగా చెప్దాం. ఒక బల్క్ ఆఫ్ ఏరియా ఉందన్నమాట, దీన్ని చిన్న చిన్న పార్ట్ల కింద డివైడ్ చేసాం. అలా డివైడ్ చేస్తే దాన్ని సిగ్మెంట్ అనుకుంటాం. ఒక పార్ట్ వచ్చి సిగ్మెంట్, ఇక్కడ ఒక పార్ట్ వచ్చి 185 మీటర్స్ అనమాట, ఈ డిస్టెన్స్ వచ్చి. అలాగా నెంబర్ ఆఫ్ సిగ్మెంట్స్ అనేవి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈచ్ విచ్ కుడ్ హ్యాండిల్ ఓన్లీ 30 మెషిన్స్ అనమాట. ఒక సిగ్మెంట్ వచ్చి 30 మెషిన్స్ మాత్రమే హ్యాండిల్ చేయగలదు, ఆ లెంత్ ఉన్న సిగ్మెంట్ ఉన్న వైర్. ఓకే, టు అలౌ లేయర్ నాట్ వర్క్ మల్టిపుల్ కేబుల్స్ కెన్ బి కనెక్టెడ్ బై రిపీటర్స్. లార్జ్ నెట్వర్క్ అనమాట. టు అలౌ లార్జ్ నెట్వర్క్ వర్క్స్ మల్టిపుల్ కేబుల్స్ కెన్ బి కనెక్టెడ్ బై రిపీటర్స్. ఇక్కడ ఉన్నాయి కదా 185, ఇది కూడా 185 వస్తుంది, 185 మీటర్స్. అలా నెంబర్ ఆఫ్ 185s ఉంటాయి కదా. ఈ అవుట్పుట్స్ వచ్చినాయి చూసారా, ఇవన్నీ రిపీటర్స్కి ఇస్తాం అనమాట. ఈ రిపీటర్స్కి ఇచ్చి ఇక్కడ రిపీటర్ ఒకటి కనెక్ట్ చేస్తారు, ఒక బ్లాక్, ఇది దీనికి ఇస్తారు. ఈ రిపీటర్ తీసుకెళ్ళి అవుట్పుట్కి ఇస్తారు, అవుట్పుట్కి రిపీటర్ ఇస్తారు. ఓకే, అవుట్పుట్ కాదు, ఈ రిపీట్ ఇలా చెప్తాను. ఇక్కడ 185 నుంచి వచ్చింది కదా, ఈ వచ్చిన డేటాని రిపీటర్కి ఇస్తారనమాట. ఒక వైర్ వచ్చింది కదా, మళ్ళీ ఇంకో 185 దీని తర్వాత ఇంకో 185 మిషన్స్ ఉంటాయి, 185 మీటర్స్ ఒక సిగ్మెంట్ ఉంటుంది. ఈ సిగ్మెంట్ నుంచి వచ్చిన మళ్ళీ డేటాని ఇంకో రిపీటర్కి ఇస్తాం. ఓకే, ఇలా రిపీటర్స్ అన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయి సీరియల్ మేనర్.
software is concerned, a series of cable segments connected by repeaters is not different from a single cable. ఒక సింగిల్ కేబుల్లో ట్రాన్స్మిషన్ అని చెప్పాం కదా క్లాసికల్ ఇంటర్నెట్ అయితే, అలా సింగిల్ కేబుల్ ఇలాగ మల్టిపుల్ సిగ్మెంట్స్ కింద కూడా కనెక్ట్ చేసుకున్నా కూడా అది క్లాసికల్ ఇంటర్నెట్లోకే వస్తుంది. ఎక్సెప్ట్ స్మాల్ డిలే అన్నది ఇంట్రడ్యూస్ అవుతుంది అనమాట. అండ్ ఎథర్నెట్ కుల్ కంటైన్ మల్టిపుల్ కేబుల్ సిగ్మెంట్స్, ఇలా మల్టిపుల్ కేబుల్ సిగ్మెంట్స్ కింద ఉండొచ్చు. మల్టిపుల్ రిపీటర్స్, నెంబర్ ఆఫ్ మల్టిపుల్ రిపీటర్స్ ఉండొచ్చు. బట్ నో టూ ట్రాన్స్ రిసీవర్స్ కుడ్ బి మోర్ దాన్ 2.5 కిలోమీటర్స్. ఈ రెండిట్ల మధ్యన ఇక్కడి నుంచి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకుందాం, డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఇది రిసీవ్ చేసుకుంటుంది. ఈ రెండిట్ల మధ్యన డిస్టెన్స్ మోర్ దాన్ 2.5 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, ట్రాన్స్ రిసీవర్స్ ఉన్నాయి కదా, వీటి మధ్యన మోర్ దాన్ 2.5 కిలోమీటర్స్ ఉండకూడదు. apart and no path between any two transmission receivers could travel more than 4 repeaters. ఈ రెండింటి మధ్యన మోర్ దాన్ 4 రిపీటర్స్ ఉండకూడదు. మోర్ దాన్ 4 రిపీటర్స్ అన్నవి ఉండకూడదు. ఓకే, లెస్ దాన్ 4 ఉండాలి. 4 లెస్ దాన్ 4 ఉంటే అది సాటిస్ఫై చేసినట్టు. మోర్ దాన్ 4 వస్తే అక్కడ సిగ్నల్ డిస్టర్షన్స్ వచ్చినట్టు. అండ్ ఇది ఆర్కిటెక్చర్ ఆఫ్ క్లాసిక్ ఎథర్నెట్ అనమాట. క్లాసిక్ ఎథర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్, కంప్యూటర్ కనెక్ట్ అయ్యాం చూడండి, ఇంటర్ఫేస్ కేబుల్తో కంప్యూటర్ కనెక్ట్ చేసాం, బిఎన్సి అని చెప్పుకున్నాం కదా ఆ కేబుల్. ఇక్కడేమో ట్రాన్స్ రిసీవర్, ఇది ట్రాన్స్ రిసీవర్ అనమాట, ట్రాన్స్మిషన్ అండ్ రిసెప్షన్ చేసుకునే డివైస్, కన్వర్షన్ చేస్తుంది. ఇదేమో ఎథర్నెట్ కేబుల్, ఇదిగోండి ఇదంతా ఎథర్నెట్ కేబుల్. ఆర్కిటెక్చర్ ఆఫ్ క్లాసికల్ ఎథర్నెట్. క్లాసికల్ ఎథర్నెట్లో మల్టిపుల్ యాక్సెస్ సబ్ లేయర్ ప్రోటోకాల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది మల్టిపుల్ యాక్సెస్ చేసుకునేటప్పుడు మనం ఫ్రేమ్ ఆఫ్ డేటా ట్రాన్స్మిట్ చేస్తున్నాం కదా, డేటా ట్రాన్స్మిషన్ ఈ ఫ్రేమ్లో జరుగుతుంది. ఫ్రేమ్ అంటే ఏం చెప్తాం, ఒక బ్లాక్ ఆఫ్ డేటా. ఇదంతా ఒక బ్లాక్ ఆఫ్ డేటా అనమాట. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో ప్రియాంబులర్, సెకండ్ ఏమో ఎస్ఎఫ్డి, అండ్ థర్డ్ ఏమో డెస్టినేషన్ అడ్రస్, ఫోర్త్ ఏమో సోర్స్ అడ్రస్, టైప్, ఇన్ఫర్మేషన్, ఎఫ్సిఎస్. ఈ అన్నిటి గురించి సీరియల్ మేనర్లో డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఇదేంటంటే ఎథర్నెట్ డిఐఎక్స్ ఆర్ ఎథర్నెట్ 2 ఫ్రేమ్ ఫార్మెట్ అనమాట. దీనికి 2 నేమ్స్ ఉన్నాయి, ఎథర్నెట్ డిఐఎక్స్ కానీ ఎథర్నెట్ 2 కానీ. అది ఫ్రేమ్ ఫార్మెట్. ఫ్రేమ్ అంటే బల్క్ ఆఫ్ డేటా, ఆ ఫార్మెట్ అనమాట ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో. ఓకే, ఫస్ట్ ప్రియాంబులర్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రియాంబులర్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రియాంబులర్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 7 bytes ఆఫ్ డేటా అనమాట. 7 bytes ఆఫ్ డేటా వస్తుంది విత్ ద ప్యాటర్న్ 1010. ఈ ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటుంది. దిస్ రిపీటెడ్ ప్యాటర్న్ వెన్ కోడెడ్ విత్ మెజిస్టర్ కోడ్, ఇక్కడ నుంచి వచ్చిన మెజిస్టర్ కోడ్ ఉంది కదా, రిప్రజెంట్ పీరియాడిక్ వేవ్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఆ పీరియాడిక్ వేవ్ ఎలా ఉంటుంది అంటే ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 10 MHz ఫ్రీక్వెన్సీతో ఉంటుంది. ఈ ప్రియాంబులర్ చెప్పుకున్నాం కదా, ఈ ప్రియాంబులర్ వల్ల యూజ్ ఏంటంటే బిట్ సింక్రోనైజేషన్ అవుతుంది అనమాట. బిట్ అనేది సింక్రోనైజేషన్ కింద ట్రాన్స్మిట్ అవుతాయి. సెకండ్ వన్ వచ్చేసి ఎస్ఎఫ్డి, స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ డీలిమిటర్. సైజ్ వచ్చేసి 1 byte లాంగ్. ఇదేమో యూనిక్ ప్యాటర్న్ ఉంటుంది దీనికి, ఈ 1 byte కూడా. ఇది రిపీటెడ్ ఇక్కడతో రిపీట్ అవుతుంది. లాస్ట్ 1 byte అనమాట, 1011 ఉన్నది కదా, ఇది దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే లాస్ట్ 1 byte ఉంది చూడండి, 1011. దిస్ ఇండికేట్స్ దట్ నెక్స్ట్ బైట్ ఈస్ ద ఫస్ట్ బైట్ ఆఫ్ ద ఫ్రేమ్ హెడర్. అంటే ఇప్పుడు వచ్చిన ఫ్రేమ్ వచ్చింది కదా, ఇక్కడ ఒక ఫ్రేమ్ ఆఫ్ డేటా, ఒక బల్క్ ఆఫ్ డేటా ట్రాన్స్మిట్ చేసాం కదా, ఈ బల్క్ ఆఫ్ డేటాకి బైట్ ఆఫ్ ద ఫ్రేమ్ హెడర్. ఓకే, నెక్స్ట్ బైట్ ఈస్ ద ఫస్ట్ బైట్. నెక్స్ట్ ట్రాన్స్మిట్ అయ్యే ఫ్రేమ్ ఉంది కదా, ఆ ఫ్రేమ్లో ఉన్న డేటా అనమాట ఫ్రేమ్ హెడర్ అన్నమాట. ఫస్ట్ ఫ్రేమ్ హెడర్ నెక్స్ట్ వచ్చే డేటా. ద ప్రియాంబులర్ అండ్ ఎస్ఎఫ్డి ఫైల్స్ ఆర్ యాక్చువల్లీ కంబైన్డ్. ఇదిని ప్రియాంబులర్ ఈ ఎస్ఎఫ్డి కంబైన్ అయ్యి ఉంటుంది. మామూలుగా మనం చూసుకుంటే మనం ఎక్స్ప్లెనేషన్ కోసం డివైడ్ చేసాం. మొత్తం వచ్చి 8 byte లాంగ్ ఉంటుంది. సో అందుకనే నేను రిపీటెడ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ రాసాం, 1 byte రిపీటెడ్ ప్యాటర్న్. నెక్స్ట్ వస్తే డెస్టినేషన్ అడ్రస్. ఇట్ కెన్ బి 6 byte లాంగ్ అనమాట డెస్టినేషన్ అడ్రస్. దిస్ ఫీల్డ్ ఈజ్ ద డెస్టినేషన్
మల్టిపుల్ యాక్సెస్ కంట్రోల్ అడ్రస్ ఐడెంటిఫైయింగ్ మల్టిపుల్ ఈ డెస్టినేషన్ అడ్రస్ అంటే నెంబర్ ఆఫ్ స్టేషన్స్ ఉంటాయి కదా, రిసీవ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మీడియం దగ్గర నుంచి స్టేషన్ 1, స్టేషన్ 2, స్టేషన్ 3 రిసీవ్ చేసుకునే స్టేషన్స్ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ స్టేషన్స్ ఉంటాయి. ఈ స్టేషన్ అడ్రస్ అంటే ఏంటంటే ఈ స్టేషన్లో ఏదో ఒక దాని అడ్రస్, ఆ అడ్రస్ బట్టి ఏ స్టేషన్కి వెళ్ళాలా అన్నది డిసైడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి which should receive the frame. The first transmission bit of the destination address is 0. In case ఫస్ట్ ట్రాన్స్మిషన్ బిట్ వచ్చి 0 అయ్యింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది ఆర్డినరీ అడ్రస్ అనమాట. ఏదో ఒక్క స్టేషన్ మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది. ఇన్ కేస్ అది 1 అయింది అనుకోండి, గ్రూప్ అడ్రస్ అన్ని స్టేషన్స్ కూడా రిసీవ్ చేసుకుంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్ అనమాట. ఇట్ ఈస్ 2 byte long and identify the higher level protocol associated with the frame. హయ్యర్ లెవెల్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, వాటిని ఐడెంటిఫై చేస్తుంది. హయ్యర్ లెవెల్ ప్రోటోకాల్స్ అంటే అడ్వాన్స్డ్ ప్రోటోకాల్ అంటే ఇక్కడ ఏంటి, వర్క్ అనమాట. అడ్వాన్స్డ్ వర్క్స్ ఏమైనా ఉంటే అవి ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. ఎట్ ద టైమ్ వెన్ ఎక్స్టర్నెట్ డిఎక్స్ఎస్ ఫార్మాట్ వాజ్ ఇన్వెంటెడ్, దెర్ వాజ్ నో ఎల్ఎల్సి లాజికల్ లింక్ కంట్రోలర్ అన్నది లేదనమాట. ఎథర్నెట్ డిఐఎక్స్ ఫార్మాట్ ఇన్వైట్ చేసినప్పుడు స్టాండర్డ్ టు ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ హయ్యర్ లెవెల్ ప్రోటోకాల్స్ అనమాట. ద ఎథర్నెట్ డిఐఎక్స్ వర్క్స్ డైరెక్ట్లీ విత్ ద నెట్వర్క్ లేయర్స్తో డైరెక్ట్గా వర్క్ చేస్తుంది ఈ లాజికల్ లింక్ కంట్రోల్ లేకపోవడం వల్ల. తర్వాత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ వచ్చి దిస్ ఫీల్డ్ స్టోర్స్ ద డేటా దట్ హ్యావ్ కమ్స్ ఫ్రమ్ ద హయ్యర్ లేయర్. హయ్యర్ లేయర్ నుంచి వచ్చిన డేటాని స్టోర్ చేసుకుంటుంది. ద మినిమం ఫ్రేమ్ లెంత్ వితౌట్ ప్రియంబులర్ లేకపోతే 64 bytes అనమాట. అండ్ ద మ్యాక్సిమం ఫ్రేమ్ లెంత్ విత్ ప్రియంబులర్ ఉంటే కనుక ఆ లెంత్ వచ్చేసి 1518 bytes అనమాట, 1518 bytes. Therefore the length of the information field varies between information field length ఎంత అంటే 46 bytes to 1500 bytes వరకు వ్యారీ అవుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి FCS ద ఫ్రేమ్ చెక్ సీక్వెన్స్. ఈ ఫ్రేమ్ సీక్వెన్స్ కంపరైజ్ విత్ 4 bytes లాంగ్ ఉంటుంది. ఇది చెక్ సమ్ సీక్వెన్స్ అనమాట, క్యాల్కులేటెడ్ యూజింగ్ CR32 పాలినామియల్. ఈ CRC32 పాలినామియల్ ఏంటంటే చెక్ సమ్ అనమాట క్యాల్కులేషన్స్ జరుగుతాయి. దీని ద్వారా యూజ్ ఏంటంటే ఎర్రర్ డిటెక్షన్ జరుగుతుంది అన్నమాట. ఇన్ కేస్ ట్రాన్స్మిషన్ అయిన డేటాలో ఎర్రర్ అన్నది డిటెక్ట్ అయ్యిందా లేదా అన్నది దీని ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అండ్ ఇథర్నెట్ డిఐఎక్స్కి అడ్వాన్స్డ్ వెర్షన్ IEEE 802.3 ఫ్రేమ్ ఫార్మెట్ అనమాట. దానికి అడ్వాన్స్డ్ ఫార్మెట్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ టైప్ ఉంటే ఇక్కడ లెంత్ ఉంటుంది, అండ్ ఎడిషనల్గా ప్యాడ్ అన్నది ఇంకోటి ఎడిషనల్గా యాడ్ అవుతుంది. అక్కడదే ఇక్కడ రిపీట్ అవుతుంది. బట్ ఈ రెండింటి గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆ రెండింటి వాళ్ళు యూజింగ్ ఇట్ కంటైన్స్ లెంత్ ఫైల్ ఆఫ్ 2 bytes. ఇట్ కంటైన్స్ లెంత్ ఫైల్ ఆఫ్ 2 bytes అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ టైప్ కాకుండా 2 bytes ఆఫ్ లెంత్ అనేసి ఒక ఫీల్డ్ ఉంటుంది, అండ్ ప్యాడ్ ఫీల్డ్ ఇంకోటి ఉంటుంది. ద లెంత్ ఫీల్డ్ ఈజ్ 2 bytes లాంగ్ అండ్ ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ బిట్స్. ఇన్ఫర్మేషన్లో నెంబర్ ఆఫ్ బిట్స్ ఎన్ని ఉన్నాయి, బైట్స్ ఎన్ని ఉన్నాయి అనేసి ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో నెంబర్ ఆఫ్ బైట్స్ ఎన్ని ఉన్నాయి అన్నది మనకి ఈ లెంత్ అన్నది ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది. ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ లెంత్ ఈజ్ లెస్ దాన్ 46 bytes, మనం ఇక్కడ మినిమం ఏమి ఇచ్చుకున్నాం, 46 bytes ఇచ్చుకున్నాం. కానీ ఇన్ కేస్ ఆ 46 bytes కంటే లెస్ దాన్ వచ్చింది అనుకోండి, దెన్ ద ప్యాడ్ ఫైల్ గ్యారంటీస్ ద టోటల్ లెంత్ ఈజ్ అట్లీస్ట్ 46 bytes ఉండేలాగా మనకి ఇక్కడ ప్యాడ్ ఫైల్ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది యూజ్ అవుతుంది అనమాట. 46 bytesకి ఇంక్రీజ్ చేస్తుంది అనమాట ఆ డేటాని మ్యానిపులేషన్స్ చేసి. ప్యాడింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యాడెడ్ టు ఎన్షూర్ దట్ కొలిజన్ డిటెక్షన్ మెకానిజం వర్క్ ప్రాపర్లీ. కొలిజన్ అయ్యిందో లేదో అన్నది డిటెక్షన్ చేయాలి కదా, మనం కొలిజన్ అవ్విందో లేదో డిటెక్ట్ చేసుకోవడానికి ఒక మెకానిజం ఉండాలి. సో ఇన్ కేస్ కొలిజన్ జరిగింది అనుకోండి, కొలిజన్ జరిగింది, సో డేటా మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలనేది ట్రాన్స్మిషన్ స్టేషన్కి తెలియాలి. సో ఆ ఇన్ఫర్మేషన్కి మనకు తెలియడం కోసం ఒక మెకానిజం వాడతాం, అదే ప్యాడింగ్
మెకానిజంని ఇన్వాల్వ్ చేస్తాం. అదే ప్యాడింగ్ అన్న ఒక మెకానిజంని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ద ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఫర్ IEEE 802 802.2 consists of LLC, లాజిక్ లింక్ కంట్రోల్ అనమాట. LLC అంటే లాజిక్ లింక్ కంట్రోల్ ఫ్రేమ్. అది మనం చెప్పుకున్నాం ఏదన్నా DIXలో లాజిక్ లింక్ కంట్రోల్ ఉండదు అని చెప్పి. బట్ ఇన్ కేస్ ఇది అడ్వాన్స్డ్ కాబట్టి ఇందులో లాజిక్ లింక్ కంట్రోల్ ఫ్రేమ్ అనేది ఉంటుంది. విత్ డెస్టినేషన్ సర్వీస్ యాక్సెస్ పాయింట్ అనమాట, అది 1 byte లాంగ్ ఉంటుంది. అండ్ సోర్స్ సర్వీస్ యాక్సెస్ పాయింట్ అనమాట, ఇది 1 byte లాంగ్ ఉంటుంది. అండ్ కంట్రోల్ చేసుకుంటాకి కంట్రోల్ ఫీల్డ్ ఉంటుంది, 1 byte లాంగ్ ఉంటుంది. అలాంగ్ విత్ డేటా రిసీవింగ్ ఫ్రమ్ ద హయ్యర్ లేయర్, అలాంగ్ విత్ డేటా, ఈ మొత్తం కలిపి ఇన్ఫర్మేషన్ అనమాట. ఏం చెప్పుకున్నాం, LLC ఫ్రేమ్ ఉంటుంది, అది 1 byte ఉంటుంది. ఈ డెస్టినేషన్ సోర్స్ యాక్సెస్ పాయింట్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. డెస్టినేషన్ సోర్స్ యాక్సెస్ పాయింట్. డెస్టినేషన్ యొక్క యాక్సెస్ పాయింట్ని ఇక్కడ ఈ 1 byte ఆఫ్ అడ్రస్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ సోర్స్ సర్వీస్ యాక్సెస్ పాయింట్, డెస్టినేషన్ సోర్స్ కాదు, సర్వీస్. ఇది సోర్స్ సర్వీస్ యాక్సెస్ పాయింట్ అనమాట. అండ్ కంట్రోల్ ఫీల్డ్ అన్నది కంట్రోల్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటుంది. ఇదంతా కలిపి ఇన్ఫర్మేషన్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. ఆ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ రిసీవర్ ఐడెంటిఫై చేసుకుని ఏ వర్క్ చేయాలన్నది ఆ వర్క్ పెర్ఫామ్ చేస్తుంది. అక్కడితో మనకి ఎథర్నెట్ కాన్సెప్ట్ అన్నది కంప్లీట్ అయ్యిందనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.